హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 69వ అధ్యాయంలో 17వ ప్రణామాలు. శ్లోకం నుంచి ఈ రోజు మనం చూద్దాము. ఈ అధ్యాయం వచ్చేసి ద్వారక యందలి శ్రీకృష్ణుడి యొక్క ప్రాసాదములను నారదముని దర్శించుట అనేటువంటిది ఈ అధ్యాయం. యాక్చువల్ గా శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుని వధించిన తరువాత 16,108 మంది భార్యలను పొందారు. అంతకుముందే 108 మంది భార్యలు ఉన్నారు. 16,001 మంది భార్యలు నరకాసురుని వధించిన తర్వాత పొందడం జరిగింది. నరకాసురుని వధించిన తర్వాత మొత్తంగా 16,108 మంది భార్యలను పొందారు. ఒక వ్యక్తి, సామాన్యమైనటువంటి వ్యక్తి అయితే, గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక భార్యని కలిగి ఉండి తన యొక్క రోజువారీ కార్యక్రమాలని సక్రమంగా నెరవేర్చడం అనేటువంటిది కష్టతరమైనటువంటి పరిస్థితి. అలాంటిది శ్రీకృష్ణుడికి 16,108 మంది భార్యలు. ఒక గృహస్థుడుగా ఈ భౌతిక విశ్వంలో స్వయంగా భగవానుడు ఎలా ఉంటున్నారు? సో భగవంతుడు దినచర్యలు ఏ విధంగా మనందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటివి అనేటువంటిది మనకి తెలియచేయాలి అని అనుకున్నారు నారదుడు. అందుకని నారదుడు ద్వారకకి వచ్చి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రాసాదాలన్నింటినీ కూడా దర్శించాలి అని అనుకున్నారు. అందుకని ద్వారకకి రావడం అనేటువంటిది జరిగింది. ద్వారకా నగరంలో ఏ విధంగా ఆ నగరం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది అనేటువంటిది మనం వివరణగా చూసాం. ద్వారకా నగరాన్ని విశ్వకర్మ రచించారు. విశ్వకర్మ ఆర్కిటెక్ట్. విశ్వకర్మ ద్వారా డిజైన్ చేయబడినటువంటి ద్వారకా నగరం పెద్ద పెద్ద వీధులతోటి, కూడళ్లతోటి, ఉద్యానవనాలతోటి, తర్వాత పక్షులు, కిలకిలారావాలు, చెట్లు, అందమైనటువంటి చెట్లు, సువాసనలు ఇచ్చేటువంటి పూల చెట్లు అన్నీ ఉన్నాయి. చాలా అందంగా ఉంది. చాలా అద్భుతంగా వర్ణించడం అనేటువంటిది జరిగింది. ఇక ప్రాసాదాలు చూస్తే ప్రాసాదాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. ఉం. గోడలన్నీ కూడా మణులతోటి, పిల్లర్స్ అన్నీ కూడా మణులతోటి, చివరికి అక్కడ ఉన్నటువంటి ప్రాసాదాలలో వచ్చేటువంటి వెలుగు కూడా ఎలా వస్తుంది అని అంటే, అక్కడ మణుల మీద పడినటువంటి రత్నాల మీద పడినటువంటి సూర్యకాంతి రిఫ్లెక్షన్ తోటి మొత్తం కూడా వెలుగుగా ఉంది. నేచురల్ లైట్. ఓకే. సో వాళ్ళకి కావాల్సిన ఎంత వెలుతురు కావాలి, ఎంత వెలుతురు వద్దు అనే దాన్ని బట్టి ఆ రత్నాల మీద సూర్యకాంతి పడేటువంటి దాన్ని కంట్రోల్ చేయడం అనేటువంటి జరుగుతుంది. పైగా ఈ నగరాలలో ఉన్నటువంటి ఈ ప్రాకారాలలో ఈ ధూపం ఏదైతే వేస్తారో ఈ ధూపం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వెంటిలేటర్స్ ద్వారా బయటికి వెళ్తూ ఉంది. ఎంత గొప్పగా ఉంది ఆ అద్భుతమైనటువంటి వర్ణ అంటే, ఆ గవాక్ష, కిటికీలు అంటారు కదా, గవాక్ష. సో వాటి నుంచి బయటకు వస్తున్నటువంటి ఈ పొగ అనేటువంటిది అక్కడ మేఘాలలాగా అనిపించాయి అక్కడ ఉన్నటువంటి నెమళ్ళకి. ఉం. ఆ నెమళ్ళు కూడా మేఘాలు అనుకొని అక్కడ పురులి విప్పి నాట్యం చేయడం. సో ఇవంతా కూడా చాలా అద్భుతంగా అనిపించింది. సో ఎప్పుడైతే ఈ యొక్క ఉద్యానవనం, సారీ, ఈ యొక్క ప్రాకారంలోకి వచ్చారో అక్కడ ఒక్కొక్క ప్రాకారంలో కూడా ఎలా ఉన్నారు అంటే, చాలా మంది సేవకులు ఉన్నారు, చాలా మంది రక్షక భటులు కూడా ఉన్నారు రక్షణ కోసం. ఒక ప్రాకారంలోకి వచ్చి చూసినప్పుడు ఆ ప్రాకారంలో ఉన్నటువంటి రాణితో పాటు వేల మంది సైనికులు కూడా, వేల మంది సేవకులు కూడా ఉన్నారు. కానీ ఆ రాణి ఎవరో కాదు, ఆమె రుక్మిణీదేవి. ఇంతమంది సేవకులు ఉన్నా కానీ రుక్మిణీదేవి స్వయంగా తన హస్తాలతోటి బంగారు ఆ హ్యాండిల్ ఏమంటారు, ఆ చెక్కపు, మనకైతే మామూలుగా అయితే ఈ చామర ఏదైతే ఉంటుందో ఈ చామరకి పట్టుకునేటువంటి దానికి బంగారంతో చేయబడి ఉందట. అలాంటి చామరను పట్టుకొని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేస్తూ ఉన్నారు. ఇంతమంది సేవకులు ఉంటే సేవకులతో చేయించుకోవచ్చు కదా. ఏ ఒక అంటే కృష్ణుడికి చేసేటువంటి సేవ రుక్మిణీదేవి పర్సనల్ గానే చేస్తారు, తానే చేస్తారు, కానీ సేవకులతో చేయించరు. ఎందుకంటే కృష్ణుడు చాలా ఇంపార్టెంట్ ఆమెకి. కృష్ణుడికి ఆ సర్వీస్ అనేటువంటిది ఆ రుక్మిణీదేవి తను తనకు వచ్చినటువంటి అదృష్టంగా భావిస్తారు. అది తన అదృష్టాన్ని ఇంకొకరికి ఇవ్వాలని అనుకోలేదు. అది రుక్మిణీదేవి యొక్క గొప్పతనం. సో ఈ విధంగా ఆ రాజప్రసాదంలోకి రాగానే నారదుడిని శ్రీకృష్ణుడు చూశారు. వెంటనే తన సేవలు పొందుతూ రుక్మిణి ఒళ్ళో పడుకొని ఉన్నారు.
ఆ టైంలో వెంటనే ఆయన లేచి నారదుడిని ఆహ్వానించి నారదుడి యొక్క పాదాలకి తన శిరస్సు తాకే విధంగా దండవత్ ప్రణామాలు చేసి, అదే కిరీటంతోటే చేసేసారు అలా. శ్రీకృష్ణుడికి ఆ కిరీటం కూడా ఉంది, ఆ కిరీటమే ఆయన పాదాలకి తగిలింది. అలా దండవత్ ప్రణామం చేయడం అనేటువంటిది జరిగింది. చేసి తర్వాత ఆయన్ని కూర్చోపెట్టి పాదాలు కడిగి, ఆ పాదాలు కడిగినటువంటి నీళ్ళని తన నెత్తి మీద చల్లుకొని ఆయన్ని ఏ సింహాసనం మీద అయితే తాను కూర్చుంటాడో ఆ సింహాసనం మీద నారదుడిని కూర్చోపెట్టి సేవ చేయడం అనేటువంటిది జరిగింది. సో దీన్ని బట్టి మనకి స్వయంగా భగవంతుడే ఏ విధంగా బ్రాహ్మణులకి సేవ చేస్తారు అనేటువంటిది మనందరికీ కూడా అర్థమవుతుంది. సో ఒక గృహస్థుడిగా మన బాధ్యత కూడా బ్రాహ్మణుడికి సరైనటువంటి సత్కారాలు చేయాలి, పూజలు చేయాలి. స్వయంగా శ్రీకృష్ణుడి పాదాలనే తాకినటువంటి నీటికి గంగా అని పేరు. ఆ గంగకి ఉన్నటువంటి పవిత్రత శ్రీకృష్ణుడి పాదాలను తాకడం వల్ల కలిగితే మనం అందరం ఏం చేస్తాం, అలాంటి గంగలో స్నానం చేసి మనం అందరం కూడా పవిత్రం అవ్వాలి అని ప్రయత్నం చేస్తాం. కానీ శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నారు, భక్తులు పాదాలు కడిగినటువంటి నీళ్లు ఏవైతే ఉంటాయో అవి గంగ కంటే పవిత్రమైనవని తన నెత్తి మీద పెట్టుకుంటున్నారు కదండి. భక్తుడు ఏం చేస్తాడు, భగవంతుడి పాదాలు తాకినటువంటి నీళ్ళని నెత్తిని పెట్టుకుంటారు. కృష్ణుడు ఏం చేస్తారు, భక్తుల పాదాలు తాకినటువంటి నీళ్ళని తన నెత్తి మీద పెట్టుకుంటారు కదా. సో శివుడు గంగని నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నారు, కృష్ణుడు భగవంతుడి పాదాలు పాదాలు తగిలింది కదా, భగవంతుడు నీటి తాగాలి. గంగా వస్తుంది కదా. అదే అదే నీళ్లు కనుక శివుడు పాదాలను తాకాయి అనుకోండి, అది తీసుకెళ్లి శ్రీకృష్ణుడు నెత్తి మీద పెట్టుకుంటారు. అది కృష్ణుడి యొక్క గొప్పతనం. ఓకే. అంటే మనందరికీ కృష్ణుడు దేవాది దేవుడు అయితే మరి ఎందుకు శ్రీకృష్ణుడు వివిధ అవతారాలలో అవతరించినప్పుడు దేవీ దేవతలకు పూజ చేస్తారు అనేటువంటిది మనందరికీ ఉండేటువంటి సాధారణమైనటువంటి సంశయం. ఈ రోజు నారదుడిని శ్రీకృష్ణుడు పూజించడము అనేటువంటి దాంతో మనకి అర్థమైపోతుంది ఒక భక్తుడికి శ్రీకృష్ణుడు ఇచ్చేటువంటి విలువ, ఒక భక్తుడికి శ్రీకృష్ణుడి దృష్టిలో ఎలాంటి స్థానం ఉంటుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అది దేవీ దేవత అయినా సరే, అది దేవీ దేవతలు కూడా శ్రీకృష్ణుడి యొక్క భక్తులే, శుద్ధ భక్తులు. చివరికి శివుడు కూడా ఒకవేళ రాముడుగా అవతరించి శివుణ్ణి ఆ పూజ చేశారంటే కూడా ఒక భక్తుడిగా భావించే చేశారు. ఒక భక్తుడికి భగవంతుడు ఆ స్థానాన్ని ఇస్తారు. తనకంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని భగవంతుడు భక్తుడికి మాత్రమే ఇస్తారు, ఇంకెవరికి ఇవ్వరు. సో దాని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, స్వయంగా భగవానుడు ఈ భూమి మీద అవతరించినప్పుడు పతనం చెందినటువంటి వ్యక్తులు ఉద్ధరింపబడడానికి దేవీ దేవతలను ఆశ్రయించాలి. దేవీ దేవతలని ఎలా ఆశ్రయించాలి, భగవంతుడు ఏ భావంతో ఏ స్థాయిలో ఏ స్థానంలో దేవీ దేవతలను ఉంచి పూజించారో అదే స్థాయిని అదే స్థానాన్ని మనం అర్థం చేసుకుని కనుక పూజించినట్లయితే ఆ దేవీ దేవతలే మనల్ని కృష్ణుడు వరకు చేరేలా సహాయం చేయగలుగుతారు. ఆ దేవీ దేవతలు గురువులుగా మారుతారు, గురువులుగా మారి మనల్ని కృష్ణుడితో కనెక్ట్ చేస్తారు. శివుడి దగ్గరికి కూడా మనము ఒక గురువు దగ్గరికి వెళ్తున్నాము అనేటువంటి భావనలో కనుక వెళ్ళినట్లయితే శివుడు నిజంగా వైష్ణవ ఆచార్యుడు కదండి. శివుడు ఒక వైష్ణవ పరంపరకి ప్రధానమైనటువంటి ఆచార్యుడు. ఉం? రుద్ర సాంప్రదాయానికి ఎవరండి ప్రధానమైనటువంటి ఆచార్యుడు, శివుడు స్వయంగా గారు. శివుడు. అంటే మరి శివుడు కూడా వైష్ణవుడే కాబట్టి, ఆ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచార్యుడు కాబట్టి, ఒక వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచార్యుడి యొక్క బాధ్యత ఏమిటి, ఉం? ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా భగవంతుడితోటి కనెక్ట్ చేయడం కదా. సో మనం కనుక ఆయన ఆచార్యుడిగా భావించి కనుక మనం కనుక ఆయన దగ్గరికి అప్రోచ్ అయ్యాము అని అంటే శివుడు చాలా సంతోషిస్తారు. శివుడు ఒక ఆచార్యుడిగా తన బాధ్యతని తాను నెరవేరుస్తారు. ప్రచేతసుల విషయంలో అలానే చేశారు. ప్రచేతసుల విషయంలో శివుడు అలానే చేశారు. ప్రచేతసులేమి నాకు శివుడి దగ్గరికి పోవాలి అని పోలేదు వాళ్ళు. యాక్చువల్గా అయితే వాళ్ళు ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నారు, హిమాలయాల ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు ప్రచేతసులు. స్వయంగా శివుడే అక్కడికి వచ్చారు, వచ్చి తానే గురువుగా అయి ప్రచేతసులకి ఆ, శివగీత కదా, రుద్రగీత అంటారు దాన్ని. మనకి భాగవతం వస్తుంది రుద్రగీత. ఓకే, రుద్రగీత చెప్పడం అనేటువంటి జరిగింది. ప్రచేతసులకి చెప్పేశారు, ఇప్పుడు నేను ఏదైతే రుద్రగీతం చెప్పానో దాన్ని మీరు మెడిటేట్ చేయండి
అంటే రుద్రగీతలో ఏం చేశారు ఆయన అంటే భగవంతుణ్ణి కీర్తించారు. దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుని కీర్తించారు. ఈ కీర్తన కనుక మీరు మీ మీ యొక్క ధ్యానంలో మీరు ఈ భగవంతుని ఈ విధంగా కనుక మీరు కీర్తించినట్లయితే మీ అందరికీ కూడా పర్ఫెక్షన్ వస్తుంది. మీ అందరూ కూడా ఉద్ధరింపబడతారు అనేటువంటి విషయాన్ని శివుడే స్వయంగా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. అది శివుడి యొక్క ఉన్నతత్వం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఎందుకు శివుడు అలా ఉంటారు? శివుడు ఎందుకు ఆ, అపవిత్రంగా కనిపిస్తారు, అమంగళకరంగా కనిపిస్తారు అని అంటే, శివుడి యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఉద్ధరిం ఎవరు ఉద్ధరింపనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారంటే, ఇప్పుడు దేవతలు ఉన్నారనుకోండి, పామరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళని దగ్గరకు కూడా రానిరు. వాళ్ళందరూ మడిగట్టుకొని ఆ, ఎవరైతే వర్షిప్ చేస్తారో అలాంటి వాళ్ళ ఇదే స్వీకరిస్తారు. కానీ శివుడు ఎలా అంటే ఆ భగవంతుడు గురించి ప్రచారం చేయడానికి శివుడు ఆ బాగా అంటే పతితులైనటువంటి పతనం చెందినటువంటి వ్యక్తుల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళకి కూడా ఆ భగవద్భక్తి గురించి, భగవంతుడితోటి వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ గురించి వాళ్ళకి తెలియచేయడానికి ఆయన అలా అలాంటి వేషధారణ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. భూత ప్రేతాలు లేదు అని అంటే తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఉం, బాగా పతనం చెందినటువంటి వ్యక్తులు, కేవలం భౌతికమైనటువంటి కోరికలను మాత్రమే కోరుకొని భౌతికమైనటువంటి కోరికల కోసమే భగవంతుణ్ణి ఆరాధించేటువంటి లేకపోతే శివుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తులు అశుతోషుడు. కాబట్టి శివుడు అలా ఆ చేస్తారు. ఇప్పుడు ఒక ఆచార్యుడికి ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణం ఏమిటి అని అంటే, నేను చాలా గొప్పవాణ్ణి, నా స్థాయిలో మీరందరూ లేరు, మీరందరూ నన్ను కనీసంగా తాకను కూడా తాకకూడదు, ఉం? లేకపోతే నాతో మాట్లాడాలంటే కూడా మీ అందరికీ ఒక అర్హత ఉండాలి అని తనను తాను ఉన్నతంగా చూపించుకుంటూ ఎవరినైతే ఉద్ధరించాలి అని అనుకుంటున్నాడో వాళ్ళని తక్కువ వాళ్ళగా చూపిస్తూ చేసేటువంటి ప్రచారం అనేటువంటిది సరైనటువంటి ప్రచారం కాదు. ఆ ప్రచారం అనేటువంటిది సక్సెస్ అవ్వదు. కాబట్టి మనం ఎవరికైతే బోధనలు చెయ్యాలో, ఎవరికైతే ప్రచారం చెయ్యాలో మనం వాళ్ళని ఒకళ్ళలా మారిపోవాలి. ఓకే. వాళ్ళలో మనం వాళ్ళకి వేరుగా కనిపించాం అనుకోండి, వాళ్ళలాగా మనం కనిపించలేదు అనుకోండి, మన దగ్గరికి ఎవరైనా వస్తారా? మనల్ని ఎవరైనా రావట్లేదు. ఫ్రెండ్స్ చేసుకుంటారా? మనల్ని ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళు చేసుకుంటారా? కలిసిపోతేనే వాళ్ళలో కలిసిపోతున్న అవసరం అయితే అభక్తుడుగా వేషం వేయాలన్నా కానీ వేయాలి వేషం. జనాలు చూడడానికి మనం అభక్తుడులా కనిపించాలి అని అంటే కనిపించాలి. కానీ అలా కనిపించడం వెనకాల మన యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ భక్తులుగా మార్చడం. ఒకవేళ ఆ ఉద్దేశంతో మనం ఎలాంటి వేషాలు కట్టినా కానీ తప్పులేదు. శివుడు కూడా చూడండి, ఒక అమంగళకరమైనటువంటి వ్యక్తిగా వేషం కట్టేశారు. సో అమంగళకరమైన యాక్చువల్గా శివుడు అమంగళకరమైన వాడా? కాదు. కాదు. చాలా మంగళకరమైనటువంటి వాడు. వైష్ణవానాం యథాశంభో, వైష్ణవులందరిలో కూడా ఉన్నతమైనటువంటి వైష్ణవుడు. అలాంటి వైష్ణవుడు అమంగళకరం ఎలా అవుతారు? ఆయన మనం చేసేటువంటి ఈ వైదేహి భక్తి ఏదైతే ఉందో ఈ వైదేహి భక్తి స్థాయి దాటినటువంటి ఆయన. ఎప్పుడైతే ఈ వైదేహి భక్తి స్థాయిని దాటిపోయి ఉంటారో వాళ్ళకి ఈ విధి విధానాలతో సంబంధం లేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్తో సంబంధం లేదు, శుద్ధత అశుద్ధత అనేటువంటిది ఏమి ఉండదు. వాళ్ళు స్నానం చేసినా శుద్ధంగానే ఉంటారు, స్నానం చేయకపోయినా శుద్ధంగానే ఉంటారు. వాళ్ళు శారీరక స్థాయిలో వాళ్ళని మనం చూడడానికే లేదు. కాబట్టి శివుడి యొక్క స్థాయే వేరు. ఓకే. సో అలాంటి ఆ, అలాంటి ఆ, ఆచార్యుడు లాగా భావించాల్సినటువంటి శివుని కనుక మనం ఆచార్యుడిగానే భావించి కనుక మనం అప్రోచ్ అయినట్లయితే శివుడు కూడా మనల్ని భగవంతుడితో కనెక్ట్ చేస్తారు. అందుకని మనందరికీ భగవంతుడు అవతరించి ఒకవేళ ఇలాంటి వాళ్ళకి పూజలు చేస్తున్నారు అంటే మనందరికీ కూడా తెలియచేస్తున్నటువంటి మెసేజ్ ఇస్తున్నారు. ఉం? మీరందరూ వీళ్ళందరినీ ఇగ్నోర్ చేయకండి, వీళ్ళందరూ ఉన్నతమైనటువంటి ఆచార్యులు. ఈరోజు నారదుడిని పూజించిన అంతే, ఒక భక్తుడిని పూజించినటువంటి విధానం అంతే. అంతేకాదు స్వయంగా భగవానుడే ఏమన్నారు? భక్తుడిని హే ప్రభు హే నాదా అని పిలుస్తున్నారు కదా. అంటే భగవంతుడిని కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి వాడు భక్తుడు అన్నమాట. సమస్త సృష్టిని భగవానుడు కంట్రోల్ చేస్తుంటే భక్తులు భగవంతుడిని కంట్రోల్ చేస్తారు. ఎక్కడైనా చూసారా మీరు? కూర్చో అంటే కూర్చుంటారు, లుంచో అంటే లుంచుంటారు,
డ్యాన్స్ చేయండి డ్యాన్స్ చేస్తారు, పరిగెత్తమంటే పరిగెత్తారు. ఎక్కడ చూసారా మీరు ఇది? భక్తులు. నందగోపురంలో ఉమ్, సఖీదులు ఎలా చేస్తారు. ఉమ్, ఉమ్. బృందావనంలో గోపికలు ఏం చెప్తే అది చేస్తారు, ఎలా చెప్తే అలా చేస్తారు. ఎలాంటి వేషం కట్టమంటే అలాంటి, అమ్మాయిలా వేషం ఏంటో అమ్మాయిలా వేషం వేస్తారు. డ్యాన్స్ చేయండి డ్యాన్స్ చేస్తారు, కూర్చోండి కూర్చుంటారు, లుంచో అంటే లుంచుంటారు. స్వయంగా భగవంతుడితోటి ఈ సమస్త సృష్టి నియంత్రింపబడుతుంటే భక్తులతోటి భగవంతుడు నియంత్రింపబడతాడు ఈ విధంగా. కాబట్టి భగవంతుడికి భక్తులు ప్రభువులు కదా, భగవంతుడికి భక్తులే ప్రభువులు. అదే ఇక్కడ చెప్తున్నారు. అందుకనే ఆయన అంటున్నారు, హే ప్రభు హే నాదా, నీకు నేను ఏమి సేవ చేయాలో చెప్పండి ఇంకా అంటున్నారు. అంటే భగవంతుడు శుద్ధ భక్తుడికి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. భగవంతుడితో సేవ చేయించుకునేటువంటి స్థాయి మనకు రావాలి. మనం శుద్ధ భక్తులుగా మారినట్లయితే భగవంతుడే స్వయంగా మనకి సేవ చేస్తారు కదా. కాబట్టి ఆ సేవ చేయించుకునే స్థాయికి మనం రావాలి. అర్జునుడికి కృష్ణుడు సేవ చేశారు, రథసారథిగా సేవ చేశారు. ఇప్పుడు నారదుడికి కూడా నీకేం సేవ చేయాలి నేను, మీకు ఎలాంటి సేవ చేసి మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవాలి మేము అని కృష్ణుడే నారదుడిని అడుగుతున్నారు. ఆ? ఇప్పుడు నారదుడు ఏం సేవ కోరుతున్నారు అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం 17వ శ్లోకం నుంచి. ఓకే, లవణ్య మాతాజీ. శ్రీ నారద ఉవాచ శ్రీనారద ఉవాచ నైవాద్భుతం త్వయి విభో కిల లోకనాదే నైవాద్భుతం త్వయి విభో కిల లోకనాదే మైత్రీ జనేషు సకలేషు ధమః కలానాం మైత్రీ జనేషు సకలేషు దమః కలానాం శ్రేయసాయ హి జగస్థితిరక్షణాభ్యాం శ్రేయసాయ హి జగత్ స్థితి రక్షణాభ్యాం త్వైరావతారా ఉరుగాయ విధామ సుష్టు ఐరావతారా ఉరుగాయ విరామ సృష్టు. శ్రీ నారదుడు పలికెను, ఏ విభో, అఖిల లోకనాథుడు వగు నీకు సకల జన్మయడ మైత్రి చూపువాడవయ్యను. దుష్టులను దండించుట ఆశ్చర్యమేమీనూ కాదు. ఈ జగత్తును పోషించి రక్షించుట ద్వారా దానికి మహోన్నత లాభము చేకూర్చుటకే ఇచ్చానుసారము నీవు అవతరించితివని నేను ఎరుగుదును. ఈ విధంగా నీ కీర్తి సర్వత్రా కీర్తనీయమై ఉన్నది. భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపినట్లుగా జీవులందరూ యథార్థమునకు భగవత్ సేవకులు. దీనిని వ్యాఖ్యానించుటకు ఆయన పద్మపురాణం నుండి ఈ క్రింది శ్లోకమును ఉదహరించుడు. అకారణే అకారణే అకారేణోచ్యతే విష్ణు శ్రీరుకారేణ కద్యతే మకారస్తు తయోదాస పంచవింశ ప్రకీర్తిత. ఓంకార మంత్రములోని ఆ అను అక్షరము విష్ణు భగవాను సూచించగా, ఊ అక్షరము శ్రీదేవిని, మా అను అక్షరము వారి దాసియకు 25వ అంశమును సూచించును. ఈ 25వ అంశమే జీవుడు. ప్రతి జీవుడు భగవద్దాసుడు. భగవంతుడు ప్రతి జీవుని నిజమైన మిత్రుడు. ఈ విధంగా భగవానుడు జరాసంధుని వంటి దుష్టుని దండించినను అట్టి శిక్ష నిజమైన స్నేహం కిందకే వచ్చును. ఏలయన భగవంతుని దండన వరదానము రెండును జీవుని లాభం కొరకే ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఒక శుద్ధ భక్తుల యొక్క స్థాయి నారదుడు మాట్లాడేటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. స్వయంగా భగవంతుడితోటే పూజింపబడినటువంటి ఒక వ్యక్తి నేను భగవంతుడి కంటే గొప్పవాణ్ణి అని ఒక భావనలోకి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు శుద్ధ భక్తులు అవుతారా? భగవంతుడు అలాంటి వ్యక్తులను పూజిస్తారా? పూజించరు. స్వయంగా భగవానుడే మరి నారదుడి యొక్క పాదాలు కడిగారు అని అంటే నారదుడు ఎంత గొప్ప వైష్ణవుడు కాకపోతే అలా చేయరు కదా. వైష్ణవుల పాద ధూళి భగవంతుడికి అంత ఇష్టం కాబట్టి ఆయన దాన్ని తన నెత్తి మీద పెట్టుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఒకవేళ ఇలాంటి సంఘటన జరిగింది అనుకోండి, మనం చాలా గొప్పగా ఫీల్ అయిపోతాం, చాలా గ్రేట్ గా ఫీల్ అయిపోతాం. ఉం? ఎవరైతే మన పాదాలు కడిగారో వాళ్ళు మనకంటే తక్కువ వాళ్ళుగా భావిస్తాం. మనల్ని వాళ్ళు ఉన్నతంగా చూస్తున్నారు కాబట్టి మనకి పాదాలు కడిగారు అని అనుకుంటాం. కానీ నారదుడు ఏమంటున్నాడు? నారదుడు ఎవరితో అయితే పాదాలు కడిగించుకున్నారో వాళ్ళనే కీర్తిస్తున్నాడు. ఉం? కృష్ణుడితోటి పాదాలు కడిగించుకున్నారు, కృష్ణుడిని కీర్తిస్తున్నారు, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు నాకంటే గొప్పవాడివి అని కదా. అది శుద్ధ భక్తుడి యొక్క స్థాయి. శుద్ధ భక్తుడు
ఎప్పుడు కూడా తన్ను తాను గొప్పవాడు అని అనుకోరు. ఓకే. యాక్చువల్గా శ్రీకృష్ణుడు ప్రస్తుతం ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలాగానే ఒక గృహస్థ జీవనాన్ని గడుపుతున్నప్పటికీ ఆయనకి సంబంధించినటువంటి రహస్యం తెలిసినటువంటి నారదుడు కృష్ణుని దేవాది దేవుడుగానే చూస్తున్నారు. కృష్ణుడు ఏమి సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఆయన చూడలేదు. అందుకనే ఏమంటున్నాడు, అఖిల లోకనాథుడు ఒక నీవు సకల జనుల ఎడ మైత్రి చూపు వాడు అయ్యును. అంటే అందరి పట్ల నువ్వు స్నేహ సంబంధాలను కలిగి ఉంటావు, అందరికీ నువ్వు శ్రేయోభిలాషివే. అయినా సరే కొందరిని మాత్రం నువ్వు సంహరిస్తావు. అందుకే నువ్వు ఈ భూమి మీదకి అవతరిస్తావు. ఎందుకు ఆ కొందరిని సంహరిస్తారు? ఉం? పరిత్రాణాయ వాళ్ళు దుష్టులు సాధూనాం. కాబట్టి. వాళ్ళు దుష్టులు దుష్టులు కాబట్టి కాబట్టి. దుష్టులు కాబట్టి అండి. దుష్టులు కాబట్టి ఆ దుష్టులు సంహారం కోసమే స్వయంగా భగవానుడు ఈ భూమి మీద అవతరిస్తారు. అలానే నువ్వు కూడా అవతరించావు. అలా నువ్వు అట్లా సామాన్యుడిని నీవే అవతరించినంత మాత్రాన నువ్వేమి సామాన్యుడివేం కాదు. ఓకే, నువ్వేమి సామాన్యుడివేం కాదు. సో ఆ అలా అని ఒకవేళ నువ్వు ఎవరినైనా సరే పనిష్ చేస్తే, ఎవరినైనా సరే శిక్షిస్తే, దాని అర్థం నువ్వు వాళ్ళ ఎడ ఆ ఈర్ష్యో, లేకపోతే వాళ్ళ ఎడ ప్రతీకారమో, లేకపోతే వాళ్ళ మీద కోపమో, వాళ్ళ మీద ఎలాంటి భావమో నీకు ఉండడం వల్ల నువ్వు అలా చేస్తున్నావని కాదు. ఓకే. నువ్వు నిజానికి వాళ్ళకి ఇస్తున్నటువంటి శిక్ష వాళ్ళకి లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ కొంచెం మ్యూట్ చేయరా ప్లీజ్. సో నిజానికి నువ్వు విధిస్తున్నటువంటి శిక్ష వాళ్ళకి నువ్వు ఇస్తున్నటువంటి వరం. యాక్చువల్గా ఈరోజు నేను యాక్చువల్గా 6వ స్కందంలో ఒక చాప్టర్ చదువుతుంటే చిత్రకేతు మహారాజు గురించి అందులో ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చదివాము. కానీ ఆ రియలైజేషన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది. ప్రతిసారి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది. ఓకే. అక్కడ క్లియర్ గా ప్రభుపాదులు గారు రాశారు భాష్యంలో. ఏమని రాస్తున్నారు అని అంటే, భక్తుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అని అంటే, భగవంతుడు మనకి కొన్ని సార్లు కొన్ని సందర్భాలలో కష్టాలను ఇస్తారు. అందులో నాకు ఈరోజు అర్థమైంది ఏమిటి అని అంటే, ఎవరైతే భౌతికంగా కష్టపడుతున్నారో వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడుతున్నారట. ఓకే. భౌతికమైనటువంటి కష్టాన్ని ఎక్కువగా అనుభవించేటువంటి వ్యక్తులు ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నటువంటి వాళ్ళు. గుర్తుంచుకోండి, ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నటువంటి సుఖంగా ఉన్నటువంటి భక్తుడు ఆధ్యాత్మికంగా పురోగమించట్లేదు. అన్ని ఐశ్వర్యాలని అనుభవిస్తున్నటువంటి భక్తుడు ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నటువంటి వ్యక్తి కాదు. మనం వేరే వాళ్ళని ఎవరినో చూస్తాం, వీళ్ళకి ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు పడుతున్నారు, వీళ్ళు ఎన్ని పాపాలు చేశారని మనం అనుకుంటాం. కానీ భగవంతుడు వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి వాళ్ళకి ఇస్తున్నటువంటి ఒక అవకాశం. చిత్రకేతు మహారాజు చాలా సుఖంగా, సంతోషంగా, హాయిగా ఉన్నారు కదా. విద్యాధరుల లోకానికి అధిపతిగా చిత్రకేతు మహారాజుకి పదవి ఇచ్చారు భగవంతుడు. చిత్రకేతు మహారాజు స్వయంగా నారాయణుని ముఖాముఖి దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి. దివ్యమైనటువంటి విమానాలను కలిగి ఉన్నారు. సమస్త విషయంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలరు. స్వయంగా శివుణ్ణి కూడా శపించగలిగినటువంటి శక్తి ఉంది. శివుణ్ణి కూడా ఎదిరించగలిగినటువంటి శక్తి ఉంది. అలాంటి చిత్రకేతు మహారాజు పార్వతీదేవితో శపింపబడినప్పుడు చిత్రకేతు మహారాజు ఏమన్నారు? భగవంతుడు ఆనందంగానే ఫీల్ అయ్యారు, గొప్పగానే. అంటే మన జీవితంలో ఏది జరిగినా అది భగవంతుడి యొక్క ఏర్పాటు అని అన్నారు. పార్వతీదేవిని నిందించలేదు. లేదంటే నేనేం తప్పు చేయలేదమ్మా, నువ్వు విధించినటువంటి, నువ్వు ఏదైతే శాపం ఇచ్చావో ఆ శాపాన్ని నేను స్వీకరిస్తాను, కానీ నిజానికి నువ్వు ఇచ్చినటువంటి శాపం పొరపాటు అని అనలేదు చిత్రకేతు మహారాజు. నిజానికి చిత్రకేతు మహారాజు తప్పేం లేదు. కానీ పార్వతీదేవిని తప్పుపట్టలేదు. పార్వతీదేవి కోపాన్ని, పార్వతీదేవి ఆవేశాన్ని, పార్వతీదేవి ఒక భక్తుడినే తప్పుగా అర్థం చేసుకున్నది అనేటువంటి సందర్భాన్ని కూడా ఎత్తి చూపలేదు. ఆయన ఏమనుకున్నారు? భగవంతుడు నాకు ఇంకొక అవకాశాన్ని ఇచ్చారు, భగవంతుడు నాకు ఈ ఏర్పాటు చేశారు. ఒక ఉత్తమమైనటువంటి ఇలాంటి ఒక జన్మని కోల్పోయి ఒక అసుర యోనిలోకి, అసుర శరీరంలోకి వెళ్ళిపోవడం అనేటువంటిది చూడటానికి బాహ్యంగా పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది కదండి మనందరికీ. ఒక పనిష్మెంట్, ఒక శిక్ష, భగవంతుడు విధిస్తున్నటువంటి ఒక శిక్ష. కానీ భక్తుడు ఏమనుకుంటున్నాడు?
చిత్రకేతు మహారాజు ఏమనుకుంటున్నారు? వరంగా నా- స్వీకరిస్తున్నాడు. నాకు ఇది వరం. నిజానికి అది వరం కదండి. చిత్రకేతు మహారాజు వృత్తాసురుడిగా జన్మించి భగవంతుడికి ఇంకా గొప్పగా సేవ చేసుకోగలిగాడు ఇప్పుడున్న దానికంటే. అంటే భక్తి స్థాయి పెరిగింది, భౌతిక స్థాయి తగ్గింది కదా. ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి భౌతికంగా చూస్తే పతనం చెందారు. భౌతికంగా చూస్తే తన యొక్క ఐశ్వర్యంలోను, తన యొక్క శరీర ఆకృతిలోను అన్ని రకాలుగా కూడా ఆయన ఒక మెట్టు దిగినట్లు కనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా 10 మెట్లు ఎక్కారు. అందుకనే వృత్తాసుడి యొక్క శుద్ధ భక్తి ఆయన ఇంద్రుడితోటి చేస్తున్నటువంటి యుద్ధ భూమిలో ఆయన ఇంద్రుడితో మాట్లాడుతున్నటువంటి మాటలను వింటే మనకు అర్థమైపోతుంది ఎంత గొప్పగా మాట్లాడారు. వృత్తాసురుడు ఇంద్రుడితో చేస్తున్నటువంటి యుద్ధం ఆయన రాజ్యం కోసము, లేకపోతే ఆయన పేరు కోసము, ప్రతిష్ట కోసము, లేకపోతే భౌతికంగా స్థిరపడాలనో చేయలేదు వృత్తాసురుడు ఇంద్రుడితోటి. అది భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతగా చేశారు యుద్ధం. అలానే ఇంద్రుడు ఎప్పుడైతే వృత్తాసురుడు శుద్ధ వైష్ణవుడు అనేటువంటి విషయం తెలుసుకున్నారో వెంటనే ఆయన యుద్ధం చేయలేకపోయాడు. ఒక వైష్ణవుడి పట్ల నేను అపరాధం చేస్తున్నాను, ఒక వైష్ణవుని చంపబోతున్నానా నేను అని ఇంద్రుడు కూడా బాధపడితే, యుద్ధ భూమిలో ఇలాంటివన్నీ ఆలోచించడానికి లేదు. యుద్ధ భూమిలో నువ్వు ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇది నీ బాధ్యతగా నువ్వు కూడా యుద్ధం చెయ్యి. శరీరం ఏం శాశ్వతం కాదు. యాక్చువల్గా నీ చేతిలో నేను చంపబడుతున్నాను, నువ్వు నన్ను చంపబోతున్నావు అనేటువంటిది నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంత త్వరగా చంపితే అంత తొందరగా నాకు ముక్తి వస్తుంది. ఎంత త్వరగా నువ్వు నన్ను చంపేస్తే అంత త్వరగా నేను భగవంతుడికి దగ్గర. అంటే ఒక భక్తుడికి బుద్ధి స్థాయిలో ఏమాత్రం తగ్గలేదు ఒక జీవితం మారినా కానీ. అంతకంటే ఉన్నతంగా ఆయన ఆలోచిస్తున్నారు. అంతేకాదు జరగబోయేటువంటి విధ్వంసం తెలిసి కూడా ఇంద్రుడి చేతిలో చంపబడుతున్నాను, ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధంతో నేను చంపబడుతున్నాను అని తెలిసి కూడా వృత్రాసురుడు భయపడలేదు, మృత్యువుకి భయపడలేదు. అది భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు. భగవంతుడు అలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఆ విధంగా నేను ఒక ముక్తిని సాధించేటువంటి స్థాయికి వెళ్తాను అని దాన్ని ఒక అవకాశంగా మాత్రమే చూశారు. అంటే భగవంతుడు కొంతమందికి కష్టాలు ఇస్తారు. ఓకే, ఆ కష్టాల వెనకాల ఉద్దేశం మన ప్యూరిఫికేషన్. ఓకే, మనము ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాము అనడానికి అది కూడా ఒక ఇండికేషన్. ఓకే, అందుకని ఆయన అంటున్నారు అనమాట, నువ్వు జగత్తుని పోషించి రక్షించడకు, దాని ద్వారా దాన్ని మహోన్నతమైన లాభాన్ని చేకూర్చడం కోసం నీ ఇష్టానుసారం, అంటే నేను రమ్మంటే నువ్వు రమ్మంటే రావడం కాదు. కృష్ణుడు అనుకుంటే వస్తారు, కృష్ణుడు కోరుకుంటే వస్తారు. నీ ఇచ్ఛానుసారం నీవు అవతరించితివని నేను ఎరుగుదును. నాకు తెలుసు నువ్వు స్వయంగా దేవాది దేవుడు అని. అందుకని నిన్ను సర్వత్రా నీ యొక్క కీర్తి కీర్తనీయమైనటువంటిది అనేటువంటిది ఆయన చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం. ఇందుమతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దృష్ట్వం తవాంఘ్రీయుగళం జనతాభవర్గం దృష్టం తవాంగ్రీయుగలం జనతాపవర్గం బ్రహ్మాదిభిర్హృది విచింత్య మగాధబోధై బ్రహ్మాదిభిర్హృది విచింత్య మగాధబోధై సంసారకూపపతితోత్తరణావలంబం సంసారకూపాపతితోత్తరణావలంబం ధ్యాయాం శరామ్యనుగృహాణ యథా స్మృతి స్యాత్. ధ్యాయంచ రామ్యానుగృహాణ యదా స్మృతి స్యాత్. భక్తులకు మోక్షం నొసగినవి అగాధ జ్ఞాన సంపన్నులగు బ్రహ్మాది దేవతలైనను కేవలము తమ హృదయములందు ధ్యానింపగలిగినవి సంసార కూపమున పడిన వారు తమ ఉద్ధారము కొరకై ఆశ్రయించినవి అయినా నీ పాదములను ఇప్పుడు గాంచితిని. నేను సంచరించినప్పుడు నిరంతరము నిన్నే స్మరించులాగున నన్ను అనుగ్రహింపుము. నిన్ను స్మృతి యందు నిలుపుకొనేటి శక్తిని నాకు ప్రసాదింపుము. భాష్యము. నేను మీకేది చేయగలను అని శ్రీకృష్ణుడు నారదుని అడుగగా ఆ దేవర్షి ఇతడు సమాధానం ఇస్తున్నాడు. నారదుడు శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తుడు కనుక ఈ మనవి ఉదాత్తముగా నున్నది. హరే కృష్ణ ప్రభు. ఒక శుద్ధ భక్తుని కోరుకో,
అని అంటే శుద్ధ భక్తుడు ఏం కోరుకుంటాడు? ఉం? ఇదే భగవంతుని కోరుకుంటాడు. ప్రేమ కరుణ భగవంతుడి సేవ. భగవంతుడి సేవ కోరుకుంటాడు కదా. అందుకనే నారదుడు ఏమంటున్నాడు? నేను మనం అందరం కూడా యాక్చువల్గా అనేకమైనటువంటి భౌతికమైనటువంటి కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నప్పుడు మనం భగవంతుడిని మర్చిపోతాం కదా. అందుకనే ఒకటి గుర్తుంచుకోండి, మనము జపం చేసేటప్పుడు కూడా కూర్చొని చేయాలి ఒక చోట. మీరు అందరూ ఒకటి గుర్తుంచుకోండి, జపం చేసేటప్పుడు ఆ 1 గంట మనం భగవంతుడి కోసం కేటాయిస్తున్నాం. అది మన జీవితంలో మన రోజువారీ కార్యక్రమాలలో చాలా చాలా ఇంపార్టెంట్ అవర్ అది. ఓకే, మన లైఫ్లో మన 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 ఒక రోజులో 24 గంటల్లో మనము సరైనటువంటి సమయాన్ని స్పెండ్ చేస్తున్నామంటే ఆ 1 గంట మాత్రమే. ఓకే, మిగిలిన ఏ పని దానికంటే ప్రయారిటీ కాదు. మిగిలిన ఏ పని దానికంటే ప్రయారిటీ. మిగిలిన పనులన్నీ చేసినా చేయకపోయినా బాగున్నా బాగోకపోయినా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనిని పోస్ట్ పోన్ చేసినా పర్వాలేదు, కానీ జపం అనేటువంటి దాన్ని మనం పోస్ట్ పోన్ చేయకూడదు. ఓకే, ఇంకోటి, మనం దాన్ని ఎలా అయినా చెయ్యొచ్చు, చెయ్యాలి కదా, లెక్కకే కదా చేయాల్సింది, చెయ్యొచ్చులే అని చెప్పేసి ఏ వాకింగ్ చేస్తూను, లేకపోతే వంట వండుతూ కూడా చేయాలి, అది వేరు. కానీ మనం ఏదైతే 16 మాలలు జపం చేయాలి అని మనం సంకల్పం తీసుకున్నామో దాన్ని మాత్రం మనం కూర్చొని చేయాలి. కూర్చొని భగవంతుని స్మరణలో తెచ్చుకుంటూ చేయాలి మనం. ఓకే, లేకపోతే ఆ నామం మన చెవులకి వెళ్ళే విధంగా మనము ఆ జపాన్ని చెయ్యాలి. అదే భగవంతుడి యొక్క స్మరణ. అలా కాకుండా మనం అటు ఇటు తిరుగుతున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఉం? తిరుగుతూ చేస్తున్నాం, వాకింగ్ చేస్తూ చేస్తున్నారు అనుకోండి, మార్నింగ్ వాకింగ్ అయిపోతుంది, జపము అయిపోతుంది కదండి. ఎంత బై 1 get 1. ఓకే, సో ఎంత హాయిగా ఉంటుంది. వాకింగ్ చేస్తూ చేద్దాంలే అని అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? మనం అటు ఇటు తిరుగుతుంటే మన కళ్ళకి చాలా కనిపిస్తుంటాయి కదా. వాకింగ్ చేసేటప్పుడు చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఏవేవో పక్షులు కనిపిస్తాయి, ఏవేవో జంతువులు కనిపిస్తాయి, మనుషులు కనపడతారు, కొన్ని కొన్ని విచిత్రమైనటువంటి సన్నివేశాలు కనిపిస్తాయి. మన దృష్టి వాటి మీదకి వెళ్ళిపోతుంది. మనం ఎంత వద్దనుకున్నా మన దృష్టి ఎంతో కొంత వాటి మీదకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తాం? మనం చేస్తున్నటువంటి జపం లెక్కకి మాత్రమే మిగిలిపోతుంది తప్ప మానసికంగా లేకపోతే ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడదు అలాంటి జపం. ఓకే, మన ఫోకస్ వేరే వైపు వెళ్ళిపోతుంది. సో కేవలం హరే కృష్ణ మహామంత్రం మన నోట్లో నుంచి వస్తుంది, కానీ మన మనసు హరే కృష్ణ మహామంత్రం మీద నిలబడి ఉండదు. అలా చేయకూడదు. ఓకే, అందుకనే నారదులు కూడా సమస్త లోకాలు పర్యటిస్తూ ఉంటారు, ముల్లోకాలు పర్యటిస్తారు. అంతేకాదు ఈ విశ్వం అవతల కూడా ప్రయాణించగలరు, మనోవేగంతో ప్రయాణించగలరు. మరి ఆయనకు ఇలాంటి ప్రమాదం లేదా? ఆ? అటు ఇటు అంతా తిరుగుతున్నాం. మనం ఏదో లేక్ చుట్టూ 2 రౌండ్లు తిరిగితేనే మనకి మన మనసు లేక్లోకి వెళ్తుంది, బయటకు వెళ్తుంది, అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది. ఎన్నో డిస్ట్రాక్షన్స్ మనకు వస్తుంటే మరి సమస్త విశ్వం దాటి బయట విశ్వాలలో కూడా తిరగగలిగినటువంటి నారదుడికి ఎంత డిస్ట్రాక్షన్ ఉండాలి? శుద్ధ భక్తుడు కదా. ఇంద్రియాలన్నీ తన ఆధీనంలో ఉంటాయి ఎంత కదా. శుద్ధ భక్తుడు అయినా నేను శుద్ధ భక్తుని, నేను ఎక్కడ తిరిగినా ఏం పర్వాలేదు అని అనుకోకూడదు కదా. ఎంత అంటే శుద్ధ నారద భక్తుడు అయినా కానీ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. నారదుడికి కూడా అదే భయం ఉంది. నేను నీ ప్రచారం చేయడం కోసం నేను సమస్త లోకాలు తిరుగుతూ ఉంటే నిన్ను నా స్మృతిలో నుంచి తీసేస్తాను అనేటువంటి భయంతో ఆయన ఏం వరం కోరుతున్నారు? ఉం? ఆయన ఏం వరం కోరుతున్నారు? నిన్ను స్మృతి యందు నిలుపుకునే శక్తి నాకు ప్రసాదించు అని అడుగుతారు. ఎప్పుడు? ఉం? నేను సంచరించున్నప్పుడు నిరంతరము నిన్నే స్మరించులాగా. అదేనా? ఇది జనరల్ గా ఒక చోట కూర్చొని భక్తి చేస్తే, ఒక చోట కూర్చొని జపం చేస్తే, ఒక చోట కూర్చొని సాధన చేస్తే తప్పకుండా భగవంతుడు గుర్తుంటాడు. ఆ సమయంలో మనం మర్చిపోము. ఒకవేళ మనం మర్చిపోయినా మనం భక్తుల సాంగత్యంలో చేస్తూ ఉంటాం కాబట్టి ఆ భక్తుల మాట విన్నప్పుడు, ఆ భక్తుల యొక్క ఆమ్, శుద్ధతని మనం ఫీల్ అయినప్పుడు, లేదా ఆ భక్తులు చేస్తున్నటువంటి జపము మన చెవులకి తాకినప్పుడు ఆ వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ భావము ఆ మనకి కూడా ఆ భావాన్ని కలిగిస్తుంది. ఓకే, అందుకనే భక్తుల సాంగత్యంలో జపం చేయడం ఇంకా ఒక రకంగా మనకి డిస్ట్రాక్షన్స్ వచ్చినా కానీ ఆ భక్తులు జపం చేయడం వల్ల ఆ డిస్ట్రాక్షన్ కాస్త మనకి పోతుంది. ఓకే, మళ్ళీ తిరిగి మళ్ళీ బ్యాక్ మన స్టేజ్లోకి మనం వచ్చేస్తాం. కానీ ఏ భక్తుడు లేకుండా ఒంటరిగా తిరుగుతూ ఉన్నప్పుడు
కూడా మనం భగవంతుని గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటి పని. అందుకనే నారదుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? నారదుడు, నాకు నిన్ను గురించినటువంటి స్మృతి ఎప్పుడూ నిలుపుకునేటువంటి విధంగా నాకు శక్తిని ప్రసాదించు అని కోరుకుంటున్నారు. అంటే నారదుడికి ఎంత ఇంపార్టెంట్ భగవంతుని ఎప్పుడు కూడా తన స్మృతిలో ఉంచుకోవడము అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 19. మంగతాయారు మహర్షి. తతోన్యదా విశద్గేహం కృష్ణ ప్రజ్ఞా సనారదః తతోన్యాదా విసిద్ధేహం కృష్ణ ప్రజ్ఞాః సరారదః యోగేశ్వరేశ్వరస్యాంఘా యోగ మాయా వివిత్సయా యోగీశ్వరేశ్వర యోగ మాయా వివిత్సయా. భావము, రాజా, పిదప నారదుడు శ్రీకృష్ణుని యొక్క వేరొక పత్ని మందిరంలో ప్రవేశించాను. యోగేశ్వరేశ్వరుని యొక్క యోగమాయకు తిలకించుటకు అతడు పరమోత్సాహంతో నుండెను. హరే కృష్ణ ప్రభుజీ మన రుక్మిణీదేవి మందిరంలో స్వయంగా నారదుడు శ్రీకృష్ణుని కలిసి శ్రీకృష్ణుని ద్వారా ఒక వరాన్ని కూడా పొందారు. ఆయన ఎటు పోయి ఎటు తిరిగినా కానీ భగవంతుణ్ణి మర్చిపోకుండా ఉండేటువంటి వరాన్ని పొందారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకొక రాణి మందిరానికి వెళ్ళారు. ఇక్కడ ఏం చేస్తున్నాడో కృష్ణుడు చూద్దామని. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కదా, ఇంకా అక్కడ ఎందుకు ఉంటారు? అక్కడ కృష్ణుడు ఉండలే అని అనుకోవచ్చు కదా. అందుకనే ఈయన ఇంకొక రాణి యొక్క మందిరానికి వెళ్ళారు. యోగేశ్వరుడైనటువంటి, అంటే భగవంతుడి యొక్క యోగమాయ ఎలా ఉంటుందో చూడాలి. అంటే ఏ విధంగా ఒకే వ్యక్తి రెండు చోట్ల విస్తరించి ఉంటారు. భగవంతుడు యోగమాయని ఎలా ప్రదర్శించారు, ఏ విధంగా ఎంతమంది భార్యలతోటి ఒకే సమయంలో ఏ విధంగా తన సేవలు పొందుతూ ఉన్నారు అనేటువంటిది అది ఎంత గొప్ప మాయలు చేసేటువంటి వ్యక్తికైనా కూడా సాధ్యం కానటువంటి విషయం కదా. యోగ శక్తిలో ఉన్నటువంటి వ్యక్తులు మహా అయితే 1 నుంచి 8 మందిగా విస్తరించగలుగుతారు. ఎంతో కాలం తపస్సు చేసి ఎన్నో సిద్ధులు గడించినటువంటి వ్యక్తులు మహా అయితే వాళ్ళు 1 కాకుండా 8 మందిగా విస్తరించగలుగుతారు. కానీ భగవంతుడు ఇలా తపస్సులు చేయడం ద్వారా పొందినటువంటి మాయ కాదు ఆయనది కదా. ఆయన యోగమాయని ప్రదర్శిస్తారు. యోగమాయ ప్రదర్శించేటువంటి వ్యక్తి లేదంటే సిద్ధులు ప్రదర్శించేటువంటి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి తేడా ఇదే అనమాట. కానీ ఒకే సమయంలో ఎన్ని వేల ప్రదేశాలలో అయినా కానీ విస్తరించగలరు. ఓకే, అది భగవంతుడికి మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఆయన యొక్క యోగమాయని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేటువంటి తెలుసుకోవడం కోసం ఈయన ఇంకొక రాణి మందిరంలోకి వెళ్ళారు. అక్కడ ఆ యోగమాయ ప్రదర్శనని తిలకించడం కోసం ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు నారదుడు. ఉషశ్రీ మాతాజీ. దివ్యంతమక్షైస్తత్రాపి ప్రియయా చోద్ధవేన చ దివ్యంతమక్షైస్తత్రాపి ప్రియయా చోద్ధవేన చ పూజితః పరయా భక్త్యా ప్రత్యుత్థానాసనాదిభిః పూజితః పరయా భక్త్యా ప్రత్యుత్థానాసనాదిభిః పృష్టశ్చావిదుషేవాసౌ కథాయాతో భవానితి పృష్టశ్చావిదుషేవాసౌ కదా యాతో భవానితి క్రియతే కిం ను పూర్ణానాం అపూర్ణైరస్మదాదిభిః క్రియతే కిం ను పూర్ణానామపూర్ణైరస్మదాదిభిః అథాపి బ్రూహి నో బ్రహ్మన్ జన్మైతచ్చోభనం కురు అథాపి బ్రూహి నో బ్రహ్మన్ జన్మైతచ్చోభనం కురు సతు విస్మిత ఉత్థాయ తూష్ణీమన్యధగాద్గృహం సతు విస్మిత ఉత్థాయ తూష్ణీమన్యదగదాగృహం. ప్రభుపాదుల వారి భావము. శ్రీకృష్ణుడు తన రాణితోనూ మిత్రుడగు ఉద్ధవునితోనూ కూడి పాచికలాడుచుండుటను నారదుడు అచ్చటగాంచెను. అప్పుడు శ్రీకృష్ణుడు లేచి నిలబడుట, ఆసనమొసగుట మున్నగు కార్యములతో అతనిని అర్చించి, ఏదీను ఎరగని వాని వలె అతనితో నీవెప్పుడు వచ్చితివి? స్వయంపూర్ణులైనటువంటి వారలకు మా వంటి అపూర్ణ వ్యక్తులు ఏమి చేయగలరు? ఏది ఏమైనను ఓ బ్రాహ్మణుడా, నా జన్మకు శుభమును గూర్చుడు అని పలికెను. ఆ విధముగా సంబోధింపబడిన నారదుడు విస్మితుడై నెమ్మదిగా లేచి వేరొక మందిరమునకు వెడలెను.
ప్రభుపాదుల వారి భాష్యము. నారదుడు రెండవ మందిరమునకు వెడలినప్పుడు రుక్మిణీదేవి మందిరములో ఏమి జరిగినో ఎరుగని వాని చందమున శ్రీకృష్ణుడు నటించనని శ్రీలా ప్రభుపాదులు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమున వివరించిరి. శ్రీకృష్ణుడు రెండు మందిరములలోనూ ఒకే మారు ఉపస్థితుడై ఉండి విభిన్న కార్యములను చేయుచుండెనని నారదముని ఎరిగినవాడై ఆ దేవదేవుని కార్యకలాపముల పట్ల అమిత విస్మితుడై నిశ్శబ్దముగా ఆ మందిరం నుండి వెడలిపోయెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది నట సార్వభౌముడు అంటే శ్రీకృష్ణుడు అనమాట. ఏ విధంగా నటిస్తున్నారో చూడండి. యాక్చువల్గా శ్రీకృష్ణుడు ఆల్రెడీ నారదుడిని పూజించారు ఇంతకు ముందు రుక్మిణీదేవి భవనంలో, రుక్మిణీదేవి మందిరంలో. ఇప్పుడు ఇంకొక రాణి దగ్గర ఉన్నారు. అక్కడ ఆ రాణితో పాటు ఉద్ధవుడు కూడా ఉన్నారు. ఉద్ధవుడితోటి ఆ రాణితోటి కలిసి కూర్చొని పాచికలు ఆడుతూ ఉన్నారు. ఆ సమయంలో నారదుడు ఎంటర్ అయిపోయారు. వెంటనే నారదుడిని చూసినటువంటి శ్రీకృష్ణుడు ఇంతకు ముందు ఎలా చేశారో అలానే చేశారు. అంతేకాదు, ఇంతకు ముందు ఆయన ఎలా చేశారో అదంతా ఏమీ తెలియనటువంటి వ్యక్తిలా నటించారు. అక్కడ ఏం జరిగిందో ఈయనకి ఇక్కడ ఏం తెలియనట్లు నటించి, నువ్వు ఎప్పుడు వచ్చావు, మీలాంటి వాళ్ళు స్వయంపూర్ణులైనటువంటి వ్యక్తులు మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏం కోరుకుంటారు? అసంపూర్ణులమైనటువంటి మేము అంటే భగవంతుడు స్వయంపూర్ణుడు కాదా? భగవంతుడు స్వయంపూర్ణుడు, కానీ భక్తుల నుంచి ఇంకా ఆయన సేవలు తీసుకుంటూనే ఉంటారు కదా. స్వయంపూర్ణుడైనటువంటి భగవానుడికి భక్తుల నుంచి సేవ ఎందుకు తీసుకుంటారు? ఇంకా పూర్ణుడు అవడం కోసం, ఇంకా సంతోషం, వాళ్ళని ఉద్ధరించడానికి, వాళ్ళకి సంతోషాన్ని కలిగించడం కోసం, వాళ్ళకి ఆనందాన్ని కలిగించడం కోసం. అందుకని యాక్చువల్గా సేవలు పొందేటువంటి వాళ్ళకంటే సేవలు చేసేటువంటి వాళ్ళు ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తారు కదండి. సేవలు పొందే వాళ్ళకంటే సేవ చేసే వాళ్ళు ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తారు. శ్రీకృష్ణుడు ఎప్పుడూ సేవలు పొందుతూనే ఉంటాడు. సేవలు చేసే వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందో శ్రీకృష్ణుడికి తెలియదు. అందుకని శ్రీకృష్ణుడు గోపికల ద్వారా పొందుతున్నటువంటి సేవ ద్వారా పొందిన ఆనందం కంటే సేవ చేయడం వల్ల గోపికలు పొందినటువంటి ఆనందం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. అందుకని శ్రీకృష్ణుడు ఏం చేశారు? గోపికల యొక్క భావంతో చైతన్య మహాప్రభువుగా అవతరించారు, గుట్టిగా అవతరించలేదు. సేవ చేయడం వల్ల కలిగేటువంటి ఆనందం ఎలా ఉంటుందో రుచి చూడాలి అనుకున్నారు శ్రీకృష్ణుడు. సేవ పొందడం వల్ల కాదు, సేవ చేయడం వల్ల. అందుకని గోపికల యొక్క భావంతో, రాధారాణి యొక్క భావంతో ఆయన చైతన్య మహాప్రభువుగా అవతరించారు కదా. అందుకనే చైతన్య మహాప్రభువుగా అవతరించినప్పుడు ఆయన తను తాను భగవానుడుగా ప్రకటించుకోలేదు. అది ఒక రహస్యమైనటువంటి అవతారం అన్నమాట. భగవంతుడి రహస్యమైనటువంటి అవతరణ. సో అందుకనే శ్రీకృష్ణుడు భక్తుల విషయానికి వచ్చేసరికి వాళ్లే ఇంకా ఆనందంగా ఉంటారు కృష్ణుడి కంటే కూడా, సేవ చేస్తున్నారు కాబట్టి. అందుకనే ఇక్కడ నారదుని ఉద్దేశించి ఆయన నువ్వే స్వయంపూర్ణుడివి, మేము అపూర్ణ వ్యక్తులము అని అంటున్నారు. కృష్ణుడు అపూర్ణ వ్యక్తి, ఓకే అని చెప్తున్నారు. ఏది ఏమైనా ఓ బ్రాహ్మణుడు నా జన్మకు శుభమును కూర్చుడు అని పలికారు. ఏమీ తెలియనట్లు ఇంతకుముందు ఎలా సేవలు చేశారో అలానే లేచి నిలబడ్డారు, కూర్చోడానికి ఆసనం ఇచ్చారు, పాదాలను కడిగారు, నెత్తిన చల్లుకున్నారు, అన్ని చేశారు. సేవ అర్చన ఏ విధంగా అయితే ఇంతకు ముందు బ్రాహ్మణుడికి ఎలా చేశారో అలానే చేశారు. చేసి నాకు వరం ఇవ్వు అని అడుగుతున్నారు అనమాట స్వయంగా కృష్ణుడు. నా జన్మకు శుభాన్ని కూర్చుడు అని పలికారు. సో ఇది విన్నటువంటి నారదుడు కాముగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంకొక రాణి దగ్గరికి వెళ్ళి చూద్దాం అక్కడ ఏం చేస్తున్నాడు కృష్ణుడు అని ఆయన ఇంకొక రాణి మందిరానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. 23 నరసింహారావు ప్రభు. తత్రాప్యచష్ట గోవిందం లాలయంతం సుతాన్ శిశూన్. తత్రాప్యదష్ట గోవిందం లాలయంతం సుతాం శిశూన్. తతోన్యస్మిన్ గృహే పశ్యన్ మజ్జనాయ కృతోద్యమం. తతోస్మిన్ గృహే పశ్యన్ మజ్జనాయ కృతోద్యమం. ఈ మారు నారదుడు శ్రీకృష్ణుని వాత్సల్యపూర్ణుడైన తండ్రిగా తన సుతులను లాలించుచుండుటను కాంచెను. అచ్చట నుండి అతడు
వేరొక మందిరములో ప్రవేశించి ఆ దేవదేవుడు స్నాన సన్నద్ధుడు అగుతుండటను చూచెను. శ్రీల ప్రభుపాద వారి భాష్యము. శ్రీల ప్రభువాదులచే రచించబడిన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటి గ్రంథం నుండి ఈ తాత్పర్యము తీసుకునబడినది. నారదుడు దర్శించిన అన్ని మందిరములలోనూ శ్రీకృష్ణుడు అతన్ని అర్చించి ఆదరించెను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరు వ్యాఖ్యానించరి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్పునములు. నారదుడు ఏ ఏ మందిరానికి వెళ్తే ఆ మందిరాల్లో నారదుడిని శ్రీకృష్ణ భగవానుడు అర్చించడం అనేటువంటిది జరిగిందంట. ఇప్పుడు ఆయన ఇంకొక భవనానికి వెళ్ళారు, ఇంకొక రాణి యొక్క భవనానికి వెళ్ళారు. అక్కడ శ్రీకృష్ణుడు ఒక తండ్రిగా తన పిల్లల్ని లాలించుటను ఆయన చూడడం అనేటువంటిది జరిగింది. అంటే పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు కృష్ణుడు. ఓకే, వాళ్ళందరినీ బుజ్జగిస్తున్నారు. వాళ్ళందరినీ ఒక తండ్రిగా వాళ్ళ పిల్లలతో ఎలా ఉంటారో ఆ లీలలన్నింటినీ కూడా ఆయన చూడటం అనేటువంటిది జరిగింది. సో అక్కడి నుంచి ఇంకొక రాణి భవనానికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఆయన స్నాన సముద్రం అవడాన్ని ఆయన చూశారు. ఆయన స్నానానికి వెళ్తున్నారు అనమాట ఆయన. ఓకే, ఆ టైంలో చూశారు. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ శ్రీకృష్ణుడు నారదుడిని చూసి ఇంతకు ముందు, అంటే ప్రత్యేకించి మళ్ళీ ఈ భవనంలో కృష్ణుడు పూజించారా లేదా, ఆ భవనంలో కృష్ణుడు పూజించాడా లేదా అని మనకు అనుమానం అవసరం లేదు. ఆయన ఏ భవనంలోకి వెళ్ళినా శ్రీకృష్ణుడు ఆయన్ని అదే విధంగా గౌరవించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 24 ప్రమీల మాతాజీ. జుహ్వంతం చ వితానాగ్నిం యజంతం పంచభిర్మకై జుహ్వంత చ వితానాగ్నిం యజంతం పంచభిర్మకైః భోజయంతం ద్విజాన్ క్వాపి భుంజానమవశేషితం. భోజయంతం ద్విజాన్ క్వాపి భుంజానమవశేషితం. ఒక చోట శ్రీకృష్ణుడు యజ్ఞాగ్ని యందు హోమం చేయుచుండెను, వేరొక చోట పంచమహాయజ్ఞములను కావించుచుండెను, ఇంకొక చోట బ్రాహ్మణులకు భోజనము పెట్టుచుండెను, మరొక చోట బ్రాహ్మణులు భుజించగా మిగిలిన ఉచ్ఛిష్టమును భుజించుచుండెను. భాష్యము. పంచమహాయజ్ఞములు అనగా ఇవి: పాఠో హోమచ్చాతిథీనాం సపర్యాం తర్పణం బలిహి. వేద పఠనము, యజ్ఞాగ్ని యందు హోమము, అతిథులను సేవించుట, పితృదేవతలకు తర్పణములు, అన్నభాగమును ఇతర జీవులకు పంచుట. ఈ యజ్ఞములను గురించి శ్రీల ప్రభుపాదులు ఈ విధముగా వ్యాఖ్యానించిరి. వేరొక మందిరంలో శ్రీకృష్ణుడు పంచమహాయజ్ఞములను చేయుచూ కనిపించెను. అది గృహస్థునికి తప్పనిసరి అయినది. ఈ యజ్ఞము పంచసూనమనియు పిలువబడును. తెలిసియో తెలియకో ప్రతి ఒక్కడు, ముఖ్యముగా గృహస్థుడు 5 రకముల పాపములను చేయుచుండును. నీళ్ల కుండ నుండి మనము నీళ్లను తీసుకొనినప్పుడు దానిలో ఉండే అనేక సూక్ష్మజీవులను మనము చంపుదుము. అట్లే రోలును వాడినప్పుడు లేదా ఆహారమును భుజించినప్పుడు పలు సూక్ష్మజీవులను చంపెదము. నేలను బూడ్చినప్పుడు లేదా అగ్నిని రగిలించినప్పుడు పలు సూక్ష్మజీవులను చంపుదుము. రహదారిలో నడిచేటప్పుడు చీమలను, ఇతర పురుగులను చంపెదము. తెలిసియో తెలియకో వివిధ కార్యాలలో మనము ఈ విధంగా సంహార కార్యం చేయుచుందము. కనుక ఈ పాపల నుండి విముక్తి పొందటానికి ప్రతి గృహస్థుడు పంచసూన యజ్ఞాన్ని నిర్వహించటము అనివార్యమైనది. శ్రీకృష్ణుని మందిరములో రోజులోని విభిన్న సమయములు ఏకమారు వనగూడుచుండెనని ఈ శ్లోకమును వ్యాఖ్యానించుచు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తిరిగి పలికిరి. ఆ విధముగా నారదుడు ప్రాతకాల అనుష్ఠానమైన హోమమును గాంచెను. దాదాపు అదే సమయంలో శ్రీకృష్ణుడు బ్రాహ్మణులకు భోజనము పెట్టుటను, బ్రాహ్మణ అవశేషమును భుజించుటమనే మధ్యాహ్న కలాపమును గాంచెను. హరే కృష్ణ ప్రభుజీ దండోత్పణ. ఓకే, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. మామూలుగా మనం అందరం కూడా కర్మకాండ యజ్ఞాలు ఎందుకు చేయాలి, కర్మకాండ ఎందుకు చేయాలి, లేదా పితృదేవతలకు పిండాలు ఎందుకు పెట్టాలి, మనం ఆల్రెడీ వైష్ణవులం కదా, మనం ఆల్రెడీ భక్తులం కదా, ఇక భక్తులైనటువంటి వ్యక్తులు పితృపిండాలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి భావనలో కొంతమంది మాట్లాడుతుంటారు. నిజానికి భక్తులకి అవసరం లేదు, కానీ భక్తులైనా సరే ఇలాంటి కర్మలు చెయ్యాలి అనేటువంటిది మనకి శ్రీకృష్ణ భగవానుడు ఆచరణ ద్వారా చూపిస్తున్నారు. ఓకే, సో కొన్ని కర్మకాండ యజ్ఞాలను కూడా చేస్తున్నారు. యాక్చువల్గా మనం ప్రతిరోజు మనకి తెలియకుండానే అనేక రకాల జీవహింస అనేటువంటిది చేస్తూ ఉన్నాం. ఓకే, నీళ్లు తాగినప్పుడు, నడిచినప్పుడు, యజ్ఞం చేసినప్పుడు, అగ్నిని రగిల్చినప్పుడు, ఈ విధంగా కూడా మనం అనేక రకాలైన సూక్ష్మజీవులని, క్రిములని చంపుతూ ఉన్నాం. వాటి వల్ల మనకి ఎన్నో కర్మలు మనం పొందుతూ ఉన్నాం. వీటన్నిటికీ కూడా మరి ప్రాయశ్చిత్తం అనేటువంటిది చేసుకోవాలి కదా మనం. మనకి ఇది అసలు తెలియదు.
ఇన్ని తప్పులు మనం చేస్తున్నాము అనే తెలియదు. ఇంకా ప్రాయశ్చిత్తం మనం ఏం చేసుకుంటాం? కాబట్టి భగవంతుడు మనందరికీ ఏం తెలియజేస్తున్నారు అని అంటే, ఇలాంటి పంచసూన యజ్ఞము అనేటువంటిది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఇలా 5 రకాలుగా మనకి తెలియకుండా చేసేటువంటి తప్పుల వలన మనం రక్షింపబడతాం. అలాంటి పాపాల నుంచి మనం రక్షింపబడతాం. ఇవన్నీ కూడా స్వయంగా భగవంతుడే ఆచరించి మనందరికీ కూడా చూపిస్తున్నారు. ఒకవేళ నిజంగా కనుక మనం భక్తుడి స్థాయిలో ఉన్నట్లయితే, మనం చేసేటువంటి ప్రతి పని కూడా భగవంతుడికి ప్రీత్యర్థం కనుక మనం చేసినట్లయితే, ఒకవేళ మనం నడిచినా భగవంతుడి మందిరానికి నడుస్తున్నాము, లేదంటే మనం తిన్నా భగవంతుడి యొక్క ప్రసాదాన్ని తింటున్నాము, మనం నీళ్లు తాగినా భగవంతుడికి అర్పించినటువంటివి అన్ని చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఈ పంచసూన యజ్ఞం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, మనము కేవలం భగవంతుడికి అర్పించినవి మాత్రమే తింటున్నాం. మనం చేస్తున్నటువంటి ప్రతి పని వెనకాల, ప్రతి మాట వెనకాల ముఖ్యమైనటువంటి ఉద్దేశం భగవంతుడి ప్రసన్నత అనేటువంటి భావనలో కనుక మనం ఏదైనా పని చేసినట్లయితే అది నిజమైనటువంటి కృష్ణ చైతన్యంలో కర్మలు చేసినట్లు. కృష్ణ చైతన్యంలో కర్మలు చేసేటువంటి వ్యక్తికి కర్మబంధనం అనేటువంటిది ఉండదు, అకర్మలు ఉండవు. సారీ, కర్మలు ఉండవు, అన్ని అకర్మలే. ఓకే, అన్ని అకర్మలే. అప్పుడు తెలియకుండా ఈ జరిగేటువంటి 5 రకాల పాపాలు ఏవైతే ఉంటాయో ఈ పాపాలు కృష్ణ చైతన్యంలో కర్మలు చేసినటువంటి వ్యక్తికి ఉండవు. కృష్ణ చైతన్యంలో కర్మలు చేసేటువంటి వ్యక్తికి ఈ 5 రకాల పాపాలు ఉండవు. ఓకే, ఇంకొకటి బ్రాహ్మణుల యొక్క ఉచ్చిష్టం భోజనం చేయడం, ఉచ్చిష్టాన్ని తినడం. ఇక్కడ బ్రాహ్మణులు అని అంటే స్మార్థ బ్రాహ్మణుల గురించి ఇక్కడ మాట్లాడలేదు. ఓకే, బ్రాహ్మణులు అంటే అందరూ బ్రాహ్మణులేనా? కర్మకాండ చేసేటువంటి వాళ్ళు కూడా బ్రాహ్మణులేనా అంటే అలాంటి బ్రాహ్మణుల గురించి మాట్లాడలేదు. ఇక్కడ యాక్చువల్గా ఒకప్పుడు బ్రాహ్మణులు అంటే కేవలం వైష్ణవులే. ప్రతి బ్రాహ్మణుడు కూడా వైష్ణవుడే ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏమైంది? బ్రాహ్మణత్వం అనేటువంటిది ఒక బిజినెస్ అయిపోయింది. కర్మకాండ చేయడం, డబ్బులు సంపాదించడం అనేటువంటిది బ్రాహ్మణులు వృత్తిగా మార్చుకున్నారు. అలాంటి బ్రాహ్మణుల గురించి ఇక్కడ మాట్లాడలేదు. ఓకే, ఎవరైతే కేవలం భగవంతుడి సేవగా వాళ్ళు వేదాలను కూడా పఠిస్తారో అలాంటి బ్రాహ్మణులు అన్నమాట, అంటే వైష్ణవులు. అలాంటి వైష్ణవుల యొక్క ఉచ్చిష్టానికి ఉన్నటువంటి పవర్ ఏంటో తెలుసా? నారదుడు కూడా దివ్యమైనటువంటి శరీరాన్ని కలిగి ముల్లోకాలలో ప్రయాణం చేయగలిగినటువంటి శక్తి, స్వయంగా భగవంతుణ్ణి ఈ విధంగా ప్రతి మందిరంలో దర్శనం చేసుకోగలిగినటువంటి శక్తి, ఆయనతోటి సేవలు అందుకునేటువంటి శక్తి, స్వయంగా నారదుడి యొక్క పాదాలకి తాకినటువంటి నీళ్ళని స్వయంగా భగవానుడే తన నెత్తిన పెట్టుకుంటున్నారు అని అంటే నారదుడికి ఆ స్థాయి ఎలా వచ్చింది? శుద్ధ భక్తులు ఉచ్చిష్టాన్న తీసుకుంటారు కదా ఉచ్చిష్టాన్ని చాతుర్మాస్యంలో, తీసుకున్నారు చిన్నప్పుడు. వాళ్ళ అమ్మతో పాటు శుద్ధ ఉండి భక్తుల తీసుకుంటారు. ఉచ్చిష్టం తినడం వల్ల వచ్చింది ఆయనకి ఆ శక్తి, ఆ పవర్. ఓకే, సో కాబట్టి వైష్ణవుల ఉచ్చిష్టానికి అంత పవర్ ఉంటుంది. నారదుడు అంతటి వాడే అలా అంత అంత గొప్ప స్థితికి స్థాయికి కారణం ఆ, వైష్ణవుల యొక్క ఉచ్చిష్టం. ఓకే, సో కాబట్టి ఆ బ్రాహ్మణుల యొక్క భోజనాలు, మిగిలినటువంటి భోజనాలు, ఉచ్చిష్టాన్నాన్ని తినడం అనేటువంటిది చూశాడు కృష్ణుడు, నారదుడు. బ్రాహ్మణులకు భోజనం పెట్టడం ఒక చోట చూశారు, తర్వాత బ్రాహ్మణుల ఉచ్చిష్టాన్ని తినడం ఒక చోట చూశారు, ఇంకొక చోట యజ్ఞం రగిలించి యజ్ఞంలో హోమం చేయడం అనేటువంటిది చూశారు, పంచయజ్ఞం చేయడం అనేటువంటిది చూశారు. యాక్చువల్గా ద్వారకలో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే, మనం అందరము ఒక సమయంలో ఒక పని చేస్తాం కదా. మార్నింగ్ లేచినప్పుడు చేసే పనులు వేరుంటాయి, మధ్యాహ్నం చేసే పనులు వేరుంటాయి, సాయంత్రం చేసే పనులు వేరుంటాయి, నైట్ చేసే పనులు వేరుంటాయి. కానీ ద్వారకలో ఒకే సమయంలో అన్ని రకాల పనులు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఓకే, సో లంచ్ టైంలో, మధ్యాహ్నం టైంలో, సాయంత్రం టైంలో బ్రాహ్మణులకు భోజనం పెట్టేటువంటి సమయం అది ఒక చోట పొద్దున్నే కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది, ఇంకొక చోట మధ్యాహ్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది, ఇంకొక చోట పొద్దున్నే చేసే పని దగ్గరనే, అంటే పొద్దున్నే హోమం చేస్తారు, హోమం చేసే దగ్గరనే భోజనాలు చేయడం కూడా కనిపిస్తుంది. అంటే ఈ సమయ భేదం అనేటువంటిది అక్కడ లేదు, సమయం కంట్రోల్ అనేటువంటిది అక్కడ లేదు, ద్వారకలో లేదనమాట. ఒకే సమయంలో అన్ని రకాల పనులు కూడా కనిపిస్తూ ఉన్నాయి నారదుడికి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ శ్రీమతజీ. హరే కృష్ణ ప్రభుజీ. క్వాపి సంధ్యాముపాసీనం జపం తం బ్రహ్మవాగ్యతం. యాపి సంధ్యాముపాసీనం జపం తం బ్రహ్మవాగ్యతం. ఏకత్ర చాసి చర్మాభ్యాం చరంతమసి
వర్త్మసు. ఏకత్ర చాపి చర్మాభ్యాం చరంతమసి వర్త్మసు. వేరొక చోట శ్రీకృష్ణుడు మౌనముగా గాయత్రి మంత్రము జపించుచు సంధ్యా సమయ ఉపాసనను కావించుచుండెను. ఇంకొక చోట అతడు ఖడ్గ విద్యను నేర్చుటకై ఉన్నట్టి స్థలములో ఖడ్గమును డాలును పట్టి చరించుచుండెను. ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అభిప్రాయమును అనుసరించి సంధ్యాముపాసనం అను పద సముదాయము సూర్యాస్తమయ కాల అనుష్ఠానమును సూచించగా అపి చర్మాభ్యం చరంతం అను పద సముదాయము సూర్యాస్త సమయ వేళ జరిగే ఖడ్గచాలన అభ్యాసము సూచించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఉపాసనం అనేటువంటి దాని పదాన్ని బట్టి సూర్యాస్తమయ కాల అనుష్ఠానం సూచించగా, అసి చర్మాభ్యాం చరంతం అనేటువంటి పదం సూర్యాస్తమయ వేళ జరిగేటువంటి ఖడ్గచాలన అభ్యాసాన్ని సూచిస్తుంది. అంటే ఈయన మళ్ళీ ఇంకా వేరు వేరు చోట్లకు వెళ్తున్నారు కాబట్టి ఒక చోట ఆయన మౌనంగా గాయత్రి మంత్రాన్ని జపించడం, ఇంకొక చోట సంధ్యా సమయంలో ఆయన చేస్తున్న ఉపాసన, ఇంకొక చోట ఆయన ఖడ్గ విద్యను నేర్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఆయన దర్శించుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 26 సునీత హరిబాబు. అశ్వైర్ఘజైరతై క్వాపి విచరంతం గదాగ్రజం అశ్వైర్గదైరథైశ్చాపి విచరంతం గదాగ్రజం క్వచిచ్చయానం పర్యంకే స్థూయమానం చ వందిభిః. క్వచిత్ చాయనం పర్యంకే స్తూయమానసం చ విందభిః. ఒకే చోట గదాగ్రజుడు అశ్వములను గజములను రథములను అధిరోహించి సంచరించుచుండెను. వేరొక చోట మందిరములో అతడు వంది మాగదులతో స్తుతించుచుండగా పర్యంకమున శయించుయుండెను. భాష్యము. అశ్వగజములు నెక్కి సంచరించుట మధ్యాహ్నము కార్యము కాగా శయనించు రాత్రివేళ కార్యమని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ తెలిపిరి. హరే కృష్ణ ప్రభు. మధ్యాహ్నం చేయాల్సిన పని, రాత్రి చేయాల్సిన పని కూడా ఒకేసారి చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి నారదుడికి. ఒక చోట గదాగ్రజుడు అశ్వములు. గదాగ్రజుడు అంటే ఎవరు? భీముడు కదా ప్రభుజీ? బలరాముడా ప్రభుజీ? శ్రీకృష్ణుడు చూస్తున్నాడు ఆయన. అంటున్నారు ప్రభుజీ. శ్రీకృష్ణుడే చూస్తున్నాడు. ఓకే, అవును, కృష్ణుడే. గదాగ్రజుడు అశ్వములను గజములను రథములను అధిరోహించి సంచరించుచుండను. ఇంకొక చోట అతడు వంది మాగదులను స్తుతించుచుండగా పర్యంకము శయనించుచుండను. అంటే ఇలాంటి వంది మాగదులు స్తుతిస్తూ ఉంటే రాజులు నిద్రపోతూ ఉంటారనమాట. సో అలా కూడా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 27 లక్ష్మీ ఆత్మకూర్మత. మంత్రయంత్రం చ కస్మిశ్చిన్ మంత్రిభిశ్చోద్ధవాదిభిః. మంత్రయంత్రం చ కస్మిశ్చిన్ ఇంకోసారి చెప్పరా ప్రభుజీ? మంత్రయంత్రం చ కస్మిశ్చిన్ మంత్రిభిశ్చోద్ధవాదిభిః. మంత్రయంత్రం చ కస్మిశ్చిన్ మంత్రభిశ్చోద్ధయాదిభిః. జలక్రీడారతం క్వాపి వారముఖ్యాబలావృతం. జలక్రీడారతం క్యాపి వారముఖ్యాబలావృతం. ఒక చోట అతడు ఉద్ధవాది మంత్రులతో కూడి మంత్రాలోచనము కావించుచుండెను. వేరొక చోట ఆ దేవదేవుడు పలువురు వారాంగనలతోనూ ఇతర వనితలతోనూ కూడి జలక్రీడలాడుచుండెను. భాష్యము. శ్రీల ప్రభుపాదులు వారు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేది గ్రంథమున ఆధారముగా ఈ శ్లోకము తాత్పర్యము రచించబడినది. శ్రీకృష్ణుడు తన మంత్రులను దాదాపు సంధ్యావేళ కలసి కొనిననియు మధ్యాహ్న వేళ తరువాత జలక్రీడలాడిననియు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అభిప్రాయపడిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇంకా ఏమేమి చూస్తున్నాడు నారదుడు అని అంటే, మంత్రులతో కలిసి మంత్రాలోచనలు చేస్తూ ఉన్నారు. తర్వాత పలువురు వారాంగణలతో కలిసి ఇతర వనితలతో కలిసి ఆయన జలక్రీడలు ఆడడం కూడా కనిపించింది నారదుడికి. నెక్స్ట్ 28 రంగదేవి మాత. పుత్రచిద్విజముఖ్యోభ్యే జగతంఘాస్వలంకృతాం.
కుత్రచిద్వా ద్విజముఖేభ్యో దదతం గహస్వలాంకృతాం. ఇతిహాస పురాణాని శృణ్వంతం మంగళాని చ. ఇతిహాస పురాణాని శృణ్వంతం మంగళాని చ. ఒక చోట అతడు చక్కగా అలంకరింపబడిన ఆవులను ద్విజ ప్రముఖులకు ఒసుగుచుండెను. వేరొక చోట మంగళకరములకు పురాణ ఇతిహాసములను వినిచుండెను. ద్రౌపదుల వారి భాష్యము. గోదానము ఉదయం జరగగా ఇతిహాస శ్రవణం మధ్యాహ్నం వేళ జరుగునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు మనకు తెలియజేసి. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఓకే. సో అలంకరింపబడినటువంటి ఆవుల్ని ద్విజ ప్రముఖులకు వసగుచుండేది. దినచర్యలు మనం ఎలా ఉన్నాయో చూడండి, కృష్ణుడి యొక్క దినచర్యలు. పొద్దున్నే లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఆయన ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలంకరింపబడినటువంటి ఆవులను ద్విజ ప్రముఖులకి, బ్రాహ్మణులకి గోదానం చేస్తున్నారు కృష్ణుడు ఇక్కడ. ఇది ప్రతిరోజు చేసేటువంటి కర్మ కృష్ణుడు. వేరొక చోట మంగళకరమైనటువంటి పురాణేతిహాసములను వినుచున్నారు. అంటే మనం లైఫ్లో మనం ప్రతిరోజు పురాణ ఇతిహాసాలని వింటూ ఉండాలన్నమాట, శాస్త్రాలను వింటూ ఉండాలి. ఓకే. సో కృష్ణుడు అంతటి వాడే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కొంత సమయం ఆయన దానికి కేటాయించారు. భాగవతం వినడానికి కూడా మనం కూడా అలానే కేటాయించాలి మన సమయాన్ని కూడా. ఓకే. సో స్వయంగా కృష్ణుడే వింటున్నారు స్క్రిప్చర్స్ ని. కాబట్టి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 29. ఓకే. శిరీష మాతాజీ. హసంతం హాసకథయా కదాచిత్ ప్రియయా గృహే. హసంతం హాసకతయా కదాచిత్ ప్రియయా గృహే. వాపి ధర్మం సేవమానం అర్ధకామౌ చ కుత్రచిత్. వాపి ధర్మం సేవమానా మర్తకామౌ చ కుత్రచిత్. ఒక చోట శ్రీకృష్ణుడు ఒకానొక పత్నితో పరిహాస వాక్యములు పలుకుచూ ఆమె సాంగత్యము అనుభవించుచు కనిపించెను. మరొక చోట అతడు తన పత్నితో కూడి ధర్మకార్య నిరతుడై కనిపించెను. మరొక చోట అతడు అర్థ విషయములతో నెలకొన్న వాడై కానరాగా, ఇంకొక చోట అతడు శాస్త్ర నియమానుసారము గృహస్థ జీవనమును అనుభవించుచు కనబడెను. భాష్యము. ఈ తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారిచే రచింపబడిన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేది గ్రంథము ఆధారముగా రచింపబడినది. పరిహాస యుత సంభాషణ రాత్రివేళ జరుగగా ధర్మార్థ కామముల రేయింబవళ్ళు రెండిటి యందును జరగగలవు. హరికృష్ణ ప్రభుజీ. సో సాయంత్రం సమయంలో జరిగేటువంటి పని, మధ్యాహ్నం మామూలుగా డే టైంలో జరిగేటువంటి పనులు కూడా ఆయన ఒకేసారి చూడటం అనేటువంటి జరిగింది. ఒక రాణితోటి ఆ సాంగత్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు పరిహాస వాక్యాలతోటి. ఇంకొక చోట తన పత్నితో కూడి ధర్మకార్య నిరతుడై కనిపించెను. ఇంకొక చోట అర్ధ విషయంలో నెలకొనిన వాడై కానరాగా, ఇంకొక చోట అతడు శాస్త్ర నియమానుసారము గృహస్థ జీవనం అనుభవించుచూ కనబడెను. ఓకే. అంటే ఒక గృహస్థుడు శాస్త్ర నియమాల ప్రకారంగా గనక గృహస్థ జీవనాన్ని గడకకపోతే ఆ వ్యక్తిని గృహస్థుడు అనరు. గృహస్థుడు అంటే ఏదో వివాహం చేసుకొని భార్యను పొంది పిల్లలను పొంది గృహస్థ జీవనాన్ని గడుపుతున్నాడు కదా అని చెప్పేసి గృహస్థుడు అయిపోడు. భగవంతుడిని కేంద్రంగా పెట్టుకొని ఆయన కార్యాలన్నీ కనుక చేసినట్లయితే, ధర్మ నియమాల ప్రకారంగా కనుక చేసినట్లయితే అప్పుడు ఆయన గృహస్థుడు అవుతాడు. లేదు, నాకు ఉన్నటువంటి కుటుంబం యొక్క ముఖ్య ఉద్దేశం నేను ఎంజాయ్ చేయడం కోసం, నా కుటుంబం ఎంజాయ్ చేయడం కోసం, ఆనందంగా ఉండడం కోసం, మేము ఆనందంగా ఉండడం కోసం నాకు కుటుంబ సభ్యులు కావాలి అనేటువంటి భావనలో కేవలం ఇంద్రియ తృప్తినే కేంద్రంగా పెట్టుకుని మనం గృహస్థ జీవనాన్ని గడిపినట్లయితే మనం గృహస్థులం కాదు, మనము గృహమేధులం. శాస్త్రం ప్రకారంగా మనల్ని గృహస్థులు అనరు. గృహస్థుడు అనేటువంటి వాడు ఆధ్యాత్మికంగా పురోగమించేలా తన రోజువారీ కార్యక్రమాలు ఉండాలి. మన లైఫ్ లో ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది ఒక 5 నిమిషాలు కూడా స్పెండ్ చేయలేదనుకోండి, మనము గృహస్థులంగా మనల్ని మనం గుర్తింపబడము. గృహస్థు కానిటువంటి వ్యక్తి, గృహమేధిగా బతికినటువంటి వ్యక్తి నరకాలకు వెళ్తారు, పుణ్యలోకాలకు వెళ్ళరు. కనీసంగా మనిషిలాగా కూడా మళ్ళీ తిరిగి పుట్టరు. ఎక్కడ పుడతారు? జంతులోకాల్లో పుడతారు, నరకానికి వెళ్తారు. కాబట్టి గృహమేధులుగా మరణించకూడదు, మనం గృహస్థులుగా మరణించాలి. కనీసంగా
ఉత్తమ జన్మైనా పొందగలుగుతాం. లేదు అని అంటే తక్కువలో తక్కువగా తిరిగి మళ్ళీ మనం మనిషిలా పుట్టాలి. అప్పుడు మనం ఇప్పుడు కోల్పోయినటువంటి విచక్షణ అప్పుడు పొందగలుగుతాం. ఇప్పుడు ఏదైతే చేయకుండా, ఏ భక్తిని అయితే చేయాలో అది చేయకుండా కనీసంగా ఒక పుణ్యకార్యాలు ధర్మానుసారం మనం చేస్తూ గృహస్థుల్లా బ్రతకడం వలన కనీసం వచ్చే జన్మలో మనం ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడేటువంటి, ఆధ్యాత్మికంగా ఉన్నతిలో ఉన్నటువంటి కుటుంబంలో అయినా పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే కనుక అనేక జన్మల పాటు నరకాలని అనుభవించాల్సి ఉంటుంది. ఓకే, సో అందుకనే గృహస్థ జీవనాన్ని అనుభవిస్తున్నట్టు శ్రీకృష్ణ భగవానుడు నారదుడికి కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఆపుదాం. మొదటి 29 శ్లోకాలు చేసాం. ఓకే, ఆపేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏం చేశారో మళ్ళీ మనము నారదుడు వర్ణంలో ఏముంది అనేటువంటి ఇంకా కొన్ని శ్లోకాల్లో ఉంది. అది మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. మొదటి థ్యాంక్ యూ వెరీ మచ్. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ.